पूर्णानन्दो अव्ययो यो गुरुपि परमः चिन्तयेतं महान्तम् जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्तेष्वभिघ्नस्वराट् तेने ब्रह्मरदायादिकवये मुह्यन्ति यं सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मप्रोज्झितकैतवोत्तरपरमो निर्मत्सराणां सतां वेद्यं वास्तवमत्र वस्तुशिवदं तापत्रयोन्मूलनं श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वरः सद्योरुध्यवर्ध्यते अत्लकृतिभिः शुश्रूषुभिस्तत्क्षणात् निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिकाः भुवि भावुकाः नैमिषे अनिमिषक्षेत्रे ऋषयः शौनकादयः सत्रं स्वर्गाय लोकाय सहस्रसममासत् यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽपि नेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि स्वस्य सुसताम् अखिलसन्मङ्गलानि भवन्तु श्लोकैकपठनश्रवणमात्रेण वक्तुश्च श्रोतॄणां निखिल कलिकृतकल्मषापनोदनपटुतरे धर्माद्यखिलपुरुषार्थसाधनीभूते श्रीमन्महाभागवते अद्य किञ्चित् पूर्वकथा प्रमेयानुवादः श्रीगुरुभ्यो नमः हरिः ओं हरिः ओं हरिः ओं। स एवेदं ससर्जाग्रे भगवान् आत्ममायया सतसद्रूपया वासौ गुणमय्या गुणो विभुः तया विलसितेष्वेषु गुणेषु गुणवानिव अन्तःप्रविष्टा भाति विज्ञानेन विजृम्भितः यथा व्यवहितो वह्निर्दारुष्वेकस्वयोनिषु नानेव भाति विश्वात्मा भूतेषु च तथा पुमान्। ఇవాళ మనం శ్రీమద్భాగవత తాత్పర్య నిర్ణయంలో 2వ అధ్యాయానికి సంబంధించి 31, 32, 33, 34 శ్లోకాలకి సంబంధించిన శ్రీమన్మధ్వాచార్యుల వారి తాత్పర్య నిర్ణయం, భాగవత తాత్పర్య నిర్ణయం ఏమిటో అనే దాన్ని తెలుసుకునే ప్రయత్నాన్ని యథాశక్తిగా చేద్దాం. ముందు భాగవత శ్లోకాన్ని మనం అర్థం చేసుకుంటే, స ఏ వేదం ససర్జాగ్రే భగవాన్ ఆత్మమాయయా సదసద్రూపయా వాసౌ గుణమయ్యా గుణో విభు. ఇక్కడ 2 అంశాలు మనం ఆలోచించవలసినవి. ఒకటి ఆత్మమాయయ అనే శబ్దం, రెండోది సదసద్రూపయా. అద్వైత పరంగా ఇటువంటి శ్లోకాలకి వాళ్ళు వ్యాఖ్యానం చేసేది ఎలా అన్నదాన్ని ముందు తెలుసుకొని అది ఎందుకు తప్పు అనేది మనం ప్రమాణ పురస్సరంగా శ్రీమద్ ఆచార్యుల వారి యొక్క వ్యాఖ్యానానికి అనుగుణంగా, భాగవత తాత్పర్యానికి అనుగుణంగా మనం తెలుసుకుందాం. ప్రస్తుతానికి ఆత్మమాయ అనే శబ్దాన్ని తీసుకొని అద్వైత సిద్ధాంతం వాళ్ళు భగవంతుడికే మాయా అంటే మోహం కలిగింది, ఆ మోహము వలన తను బ్రహ్మ మోహితుడై ఇలా భిన్న భిన్నాలుగా వేరువేరుగా పలు విధాలుగాను కూడా ప్రస్తుతం కనిపించే జగత్తులా పరిణామాన్ని చెందాడు అని వాళ్ళ వర్జన్. ఇక 2వ అంశం తీసుకుంటే, వాళ్ళు భగవంతుడు ఎలా ఉన్నాడండి, అతడి గురించి వివరణ ఏమిటి అని అడిగితే సదసద్ కానిటువంటి వ్యక్తి అని అంటారు. అంటే సదసద్ రూపము కానటువంటి వాడు విలక్షణుడైనటువంటి వాడు అని ఈ రకంగా చెబుతూ వస్తారు. మొత్తానికి సదసత్ కానిది అనేది లేనే లేదు జగత్తులో. ఉంటే 1
మేరు పర్వతం, మందర పర్వతం, సముద్ర తారకాల్లాగా పదార్థం సత్ అయి ఉండాలి. లేదా కుందేలుకి కొమ్ము లేదా మనిషికి కొమ్ము అనేటటువంటి అంశం ఎలా అయితే లేదో అసత్తు, అలా అయినా అయి ఉండాలి. సత్తైనది ఏనాటికి అసత్ కాదు, అసత్తైనది ఏనాటికి సత్ కాదు. మొత్తానికి జగత్తులో ఉండేటటువంటి ఏ పదార్థాన్ని తీసుకున్నా మన వెనికిడిలో వచ్చిన పదార్థమే కావచ్చు, మనం చూసిన చదివిన పదార్థాలే కావచ్చు, వ్యక్తులే కావచ్చు, మొత్తానికి అటువంటి ఏదైనా విభాగాన్ని మనం తీసుకున్నప్పుడు అది ఒకటా సత్తయి ఉండాలి లేదా అసత్తయి ఉండాలి. కానీ వాళ్ళు సత్తు కాదు అసత్తు కాదు అని అంటారు. సరే, బ్రహ్మ విషయంలో సద్బ్రహ్మ అని అంటారు. సత్ అంటే ఏంటండి అంటే నిజం ఉన్నది అనేటటువంటి అంశాన్ని తీసుకొని మనం చెబితే ఆ సత్వ అనేబడే ఒక విశేషణం బ్రహ్మలో వస్తుంది. నిర్విశేష అని వాళ్ళు బ్రహ్మని అంటారు. ఏ గుణాలు లేవు, ఏ విశేషము ఆయనలో లేవు అని అంటారు. అలాంటప్పుడు సత్వం అనేటటువంటి విషయం వచ్చింది కదా అని మనం అడిగితే, అది సత్వం అంటే మీరు అనుకున్న ప్రకారంగా ఉన్న పదార్థం కాదు, ఉన్నటువంటి వస్తువు కాదు, అసత్ కానిది అని అంటారు. అసత్ కానిది అంటే ఒకటా సత్ అవ్వాలి, లేదా సత్ కానిది అంటే అది అసత్ అయినా అయి ఉండాలి. అవి రెండూ కాకుండా సత్తు కాదు అలా అని చెప్పి అసత్తు కానిది అని వాళ్ళు కన్ఫ్యూషన్ చేస్తారు, గందరగోళం చేయడానికి చూస్తారు. అయితే ఇటువంటి సదసత్ విలక్షణమైనటువంటి బ్రహ్మ అని వాళ్ళు చివరికి తీసుకొస్తారు. సత్తు కానిది అసత్తు కానిది అంటే సత్కి విలక్షణమైనది, అసత్కి విలక్షణమైనది, సత్సత్ విలక్షణమైనది. అలాంటి సత్సత్ విలక్షణమైన వాడు బ్రహ్మ అని వాళ్ళు చెప్పుకుంటూ వస్తారు. సో అటువంటి ఆ మాటలకి ఒకటా పరమాత్ముడు సత్యమా కాదా అని అడిగితే సత్యమే అని అంటారు. సత్యం అంటే సత్యత్వం అనే విశేషణం వచ్చింది కదా అంటే కాదండి, అసత్ కానిది అని అంటారు. అలా అసత్ కానిది సత్ అయి ఉండాలి, సత్ కానిది అసత్ అయి ఉండాలి. పరమాత్మని నువ్వు సత్ అని ఒప్పుకున్నప్పుడు అసత్ కాదు అని ఒప్పుకోవాలి తప్ప సత్తు కాదు అసత్తు కాదు ససత్ విలక్షణమైనది అని చెప్పడం అది మోసం చేయడం అవుతుంది అని మనం చెప్తూ వస్తాం. అదంతా శాస్త్రీయ పరిభాషలో మనం శాస్త్రీయ ప్రకారంగా వ్యాఖ్యాన వాద వివాద రీతిలో మనం చూస్తే, అది డిబేట్ రూపంగా చూస్తే చాలా విస్తారమైనటువంటి విషయం, కఠినమైన విషయం కూడా ఉంది. కామన్గా మనకందరికీ అర్థం అవ్వడానికి ఎంతో అంతవరకు నేను చెబుతున్నా. సత్ కాదు అసత్తు కాదు సత్సత్ విలక్షణం అని వాళ్ళు అంటారు. అలాంటి సత్సత్ విలక్షణమైన పదార్థమే జగత్తులో లేదు. ఒకటా అది సత్తయి ఉండాలి, లేదా కుందేలుకి కొమ్ములాగా ఎలా అసత్తో, మరుమరీచిక ఎలా అసత్తో అలా అసత్తైనా అయి ఉండాలి. రెండూ కానిది సత్సత్ విలక్షణం అనేటటువంటి మాట ఏ పదార్థానికి మనం చెప్పడానికి రాదు. అలాంటి పదార్థానికి సత్సత్ విలక్షణం అనడానికి ప్రమాణాలే లేవు అని మనం చెబితే, భాగవతాన్ని తీసుకొని ఈ శ్లోకాన్ని పెట్టుకొని ప్రాయశః వాళ్ళు చెప్పడానికి అవకాశం అనేది ఉన్నది. ఇక్కడ రెండు వాళ్ళ సిద్ధాంతానికి సంబంధించిన అంశాలు. ఒకటి ఆత్మమాయయ, ఈ మాటే వాళ్ళు చెప్తారు. పరబ్రహ్మకి మోహం కలిగినది, అజ్ఞానం అనేది వచ్చింది. ఆ పరబ్రహ్మకి అజ్ఞానం అనేది రాగా ఆయన ఇలా భిన్న భిన్నాలుగా వివిధ ప్రకారాలుగా జీవ జడ మొదలైనటువంటి అసత్ ప్రపంచం భ్రమాకారంగా ఉండేటటువంటి ప్రపంచంగా పరిణామమై ఉన్నాడు. ప్రపంచం అనేది అసత్తు. ఇలాంటి అసత్తైన ప్రపంచ రూపంగా భ్రాంతిని పొంది బ్రహ్మే వేరుగా డివైడ్ అయ్యాడు. డివైడ్ అయినట్టు తను అనుకున్నాడు, భ్రమకి గురి అయ్యాడు అని అంటారు. కాబట్టి ఇది భ్రమ మాత్రమే, అందుకనే సకల జీవులు అందరూ ఒకటే అని చెప్పడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు, ఆత్మమాయ అనే శబ్దాన్ని తీసుకొని. ఇక మొత్తానికి పరబ్రహ్మ సత్తా అసత్తా అని అడిగినప్పుడు సత్తు కాదు అసత్తు కాదు ససత్ విలక్షణమైన వాడు అని వాళ్ళు అంటారు. ఈ రెండు మాటలకి కూడా శ్రీమద్ ఆచార్యుల వారు ప్రమాణాన్ని ఇస్తూ ఆత్మమాయ అని అంటే వాళ్ళు చెప్పిన ప్రకారంగా పరబ్రహ్మకి కలిగినటువంటి మోహం అని కాదు. వెనకటి క్లాస్లో మనం తెలుసుకున్నాం. మాయ ఆత్మశబ్దం
మాయా అనే శబ్దం భగవదిచ్ఛ, మాయేతి కథ్యతే ఇత్యాది వెనకటి తత్పర్యాలు మీరు విని ఉన్నది ప్రాశ గుర్తుండాలి. మాయా ఇత్యాది ఏదన్నా కూడా అది భగవంతుడి ఇచ్ఛ, మోహినీతి ఇత్యాది మాటలన్నీ మనం ఇదివరకటి తాత్పర్యంలో విన్నాం. ఆ అర్థము ఒకటి ఉన్నది. ఇక్కడ ఇంకొక అర్థాన్ని కూడా చెబుతారు. ఆత్మమాయయ అనేటటువంటి విషయాన్ని తీసుకొని శ్రీమదాచార్యులు వారు చెప్పే ప్రకారంగా తీసుకుంటే, ప్రమాణ పురస్సరంగా మనం ఆలోచిస్తే, ఇక్కడ స ఏవేదం ససర్జాగ్రే, సహ ఆ పరబ్రహ్మయే శ్రీమన్మహావిష్ణువే. పూర్వప్రసక్తమైనటువంటి శ్లోకం మీరు గమనించాలి. భాగవత తాత్పర్య లేదా భాగవత శ్లోకాన్ని పెట్టుకోండి. భాగవత తాత్పర్యంలో అన్ని భాగవత శ్లోకాలు ఉండవు. ఒకవేళ భాగవత పుస్తకం మీకు ఉన్నది అంటే వెనకటి శ్లోకం చూడండి. 2వ అధ్యాయంలో 29, 30వ శ్లోకం భాగవత పుస్తకం ఉంటే, లేకపోతే టెన్షన్ లేదు. వాసుదేవ పరావేద వాసుదేవ పరామకాహ వాసుదేవ పరోమహనమో వాసుదేవ పరాగతి అని వాసుదేవుడైన పరమాత్ముడి గురించే సకల వేదాలు ఉన్నాయి, సకల యజ్ఞాలు ఉన్నాయి, సకల యోగాలు, సకల క్రియలు, జ్ఞానం. వాసుదేవుడి కోసమే జ్ఞానం, వాసుదేవుడి కోసమే తపస్సు, వాసుదేవుడిని ప్రాప్తి పొందడానికేనే ధర్మాచరణ. వాసుదేవుడే పరమాత్మయే పరాగతి అని వాసుదేవనామకుడైన పరమాత్మ. ఆ వాసుదేవనామక పరమాత్ముడి గురించి ప్రస్తావన చేశారు. చేసి పూర్వప్రసక్తమైన ఆ వాసుదేవనామకుడైన పరమాత్మ ఆయననే పెట్టుకొని స ఏవ ఇదం, ఆ పూర్వప్రసక్తుడైన వేద ప్రతిపాద్య సకల క్రియ ఉద్దేశం, సకల తపస్సులకి ఉద్దేశం అయినటువంటి పరబ్రహ్మ అయినటువంటి పరమాత్మ వాసుదేవుడు ఏదైతే ఉన్నాడో ఆయనే అగ్రే ప్రళయకాలం అయ్యాక సృష్టి ఆది కాలంలో ఇదం ససర్జ, ఈ కనిపించే జగత్తంతయు కూడా సృష్టి అనేది చేశాడు. ఎలా? భగవాన్ ఆత్మమాయయ, షడ్గుణైశ్వర్య పూర్ణుడైన పరమాత్మ ఆత్మమాయయ. ఆత్మమాయయ అంటే అద్వైత ప్రకారంగా తనకు మోహం కలిగింది, పిచ్చి పట్టింది, అజ్ఞానం వచ్చింది కాబట్టి ఇలా సృష్టి చేస్తూ వచ్చాడు అని ఈ రకంగా ఏదో వాళ్ళు చెప్తారు. కానీ అలా కాదు. ఆత్మమాయ అనే శబ్దానికి స్వేచ్ఛయ, తన ఇచ్ఛకి అనుగుణంగా, తన సొంతమైన ఇచ్ఛకి అనుగుణంగా ఈ జగత్తును ఈ రకంగా సృష్టి చేయాలి అని భగవంతుడు సంకల్పించి సృష్టిని ప్రారంభం చేశాడు అనే అర్థాన్ని మనం తీసుకోవాలి. ఇలాంటి ఈ సృష్టి ఇది ఎలాంటిదండి? సదసద్ రూపయ అని అంటారు. ఒక రకంగా సత్తు అవును, అసత్తు అవును అని అంటారు. మళ్ళీ కొంచెం అద్వైత వర్షన్ వచ్చినట్టే కదా అని అంటే, సదసద్ రూపయ అనే దానికి శ్రీమదాచార్యుల వారి వ్యాఖ్యానం. సదసద్ రూపమైనటువంటి ప్రకృతిని నిమిత్తం చేసి అని అర్థం. ప్రకృతినైనా సత్ అసత్ అని ఎందుకంటారండి? ప్రకృతి సదసద్ రూపమై ఉన్నది అని అంటారు ఎందుకు అని అడిగితే, ప్రకృతి సత్ అసత్ రెండు రకాలుగాను కూడా ఉంది అని ఎప్పుడు వ్యవహరించబడుతుంది? కార్యరూపాన్ని ధరించినప్పుడు. అంటే బ్రహ్మాండ రూపమైన కార్యాన్ని, బ్రహ్మాండ రూపమైనటువంటి ఒక ఆకృతిని ధరించినప్పుడు అది ప్రకృతిని సత్ అని అంటారు. కారణ రూపంగా ఉన్నప్పుడు అంటే మూల ప్రకృతి సత్వ రజ తమో గుణాలు ఆ అవస్థలో ఉన్నప్పుడు, అంటే సత్వ రజ తమో గుణాలు అవి రా మెటీరియల్. ఆ రా మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని అసత్ అని అంటారు. ఎందుకు అంటే కారణం అని అర్థం. ఎలా? ఒక కుండ నిర్మాణం అవ్వాలి అంటే కుండ కోసం, కుండని నిర్మాణం చేయడానికి, మట్టి కుండని నిర్మాణం చేయడానికి మట్టి ఇది అసత్ కారణ రూపాన్ని ధరించి ఉంటుంది. సత్ అదే మట్టిగా ఉన్నప్పుడు పనికిరాదు. అది ఒక ఆకృతిని పొందితే, ఒక ఘటాకారాన్ని, ఒక మట్టి కుండ ఆకారాన్ని పొందితే నీళ్లు తాగడానికి, నీళ్లు పట్టడానికి, వాటికి వీటికి పనికొస్తుంది. మొత్తానికి అది రా మెటీరియల్గా ఉన్నప్పుడు, చమురు అవస్థలో ఉన్నప్పుడు, రా మెటీరియల్గా ఉన్నప్పుడు ఆ పదార్థాన్ని అసత్ అని అంటారు. ఎప్పుడైతే అది ఒక ఆకృతిని పొందుతుందో, దేన్ని నిర్మాణం చేయాలని అనుకున్నామో ఆ నిర్మాణం చేశామనుకోండి, ఆకృతిని పొందాక అది సత్ అని అంటారు. ఎందుకు అంటే మట్టికి డబ్బులు ఇవ్వరు ఎవరు. మట్టితో కుండ చేసిన తర్వాతనే డబ్బులు ఇస్తారు. మట్టి ఇదే కుండ అవుతుంది కదండి, మట్టిని తీసుకొని డబ్బులు ఇవ్వండి అంటే ఎవడిస్తాడు? ఎవడు ఇవ్వడు. కాబట్టే మట్టిగా ఉన్నప్పుడు మనకు పనికిరాదు.
ఆ! మట్టిగా ఉన్నప్పుడు మనకు పనికిరాదు. అందుకనే అసత్ అని దాన్ని అంటారు. కుండ రూపాన్ని ధరించినప్పుడు మనకు పనికొస్తుంది. కాబట్టే దాన్ని సత్ అని అంటారు. మొత్తానికి ఇలాగే ప్రకృతి కూడా సత్, అసత్ అయినటువంటి ప్రకృతి. అసత్ ఎప్పుడు అని అడిగితే సత్వ, రజ, తమో గుణాల అవస్థలో ఉన్నప్పుడు, అంటే మూల ప్రకృతి రూపంగా ఉన్నప్పుడు అది బ్రహ్మాండ నిర్మాణావస్థలో ఉండదు. అలాంటి బ్రహ్మాండ నిర్మాణావస్థలో ఉండదు. ఉట్టి ఇటుకలు, సిమెంటు ఇత్యాదులు ఉంటే బిల్డింగ్ నిర్మాణం కాదుగా. ఇటుకలు ఇత్యాదులన్నీ ఉండి వాటిని ఉపయోగించుకొని బిల్డింగ్ నిర్మాణం చేస్తే ఎలా దాన్ని ఇల్లు అని అంటారో, అలా మూలభూతంగా ఉండేటటువంటి ముడి చమురుగా ఉండేటటువంటి ఏదైతే సత్వరజ తమో గుణాలు ఉన్నాయో వాటిని ఉపయోగించుకొని భగవంతుడు ఎప్పుడైతే బ్రహ్మాండాన్ని నిర్మాణం చేస్తాడో అప్పుడు ఆ బ్రహ్మాండం అనేది సత్ అని అనిపించుకుంటుంది. ఈ అభిప్రాయాన్ని పెట్టుకొని సదసద్ రూపయా అంటే ప్రకృత్యా అని అర్థాన్ని చేస్తారు శ్రీమద్ ఆచార్యుల వారు. మూల ప్రకృతి అవస్థలో ఉండగా అసత్, అది ఎవరికీ కనిపించదు. మూల ప్రకృతి భగవంతుడికి మాత్రమే కనిపిస్తుంది. సత్వరజ తమో గుణాలు, ఆ సత్వరజ తమో గుణాల విభిన్నమైనటువంటి మిశ్రణతో ఎప్పుడైతే భగవంతుడు బ్రహ్మాండాన్ని నిర్మాణం చేస్తాడో అది అందరికీ కనిపించడం మొదలవుతుంది. బ్రహ్మాది దేవతలకి మొదలైనటువంటి వాళ్ళందరికీ కూడా. మొత్తానికి సదసద్ రూపమైన అంటే సత్వరజ తమో గుణాల అవస్థలో ఉండగా అసత్, బ్రహ్మాండాకారాన్ని ధరించినప్పుడు సత్ అయినటువంటి ప్రకృతిని నిమిత్తం చేసి అసౌ ఈ వాసుదేవనామకుడైన పరమాత్ముడు గుణమయ్య చెప్పారు చూడండి. గుణమయ్య అసత్ రూపయ తృతీయ విభక్తిలో రెండు ఉన్నాయి. కొంచెం సంస్కృత విద్యాభ్యాసం చేసిన వాళ్ళకి చాలా చక్కగా తెలిసిపోతుంది. సామాన్యంగా సంస్కృత శ్లోకాల అర్థాన్ని చేసేయడానికి ఒక పద్ధతి. విశేషణం, విశేష్యం రెండు ఒకే విభక్తిలో ఉంటాయి. ఏది విశేషణమో ఏది విశేష్యమో రెండు ఒకే భక్తిలో ఉంటాయి. రెండు విభక్తిలో ఉంటాయి, ఒకే విభక్తిలో ఉంటాయి. సో ఈ రకంగా ఉన్నప్పుడు ఉదాహరణకి చాలా ఉన్నాయి. జనకాత్మజయ సీతయ సహిత రామ వనం గత్వా రాక్షసాన్ హత్వా ఇత్యాది మాటలన్నీ వచ్చాయి. ఇక్కడ సీత అమ్మవారు విశేష్యం. జనకాత్మజయ సీతయ రెండు తృతీయ విభక్తిలో ఉన్నాయి. స్త్రీలింగం, ఆకారాంత స్త్రీలింగంలో జనకాత్మజయ సీతయ రెండు విశేషణాలు. అలా ఇక్కడ చూడండి, సదసద్ రూపయా వాసౌ గుణమయ్య అగుణో విభు. గుణమయ్య అసత్ రూపయా, సత్ అసత్. గుణమయ్య అసద్ రూపయా అంటే గుణాత్మకమై ఉండి అసద్రూపాన్ని ధరించి అని. అంటే గుణాత్మకం అంటే సత్వరజతమో గుణాలు అనేవే ప్రసిద్ధమైనటువంటి విషయం. అలా సత్వరజతమో గుణాల అవస్థలో ఉన్నటువంటి అసత్ ప్రకృతి, బ్రహ్మాండాకారాన్ని ధరించిన సత్ ప్రకృతి, ఇటువంటి గుణాత్మకమైన ప్రకృతిని కార్యరూపాన్ని ధరించేట్టు బ్రహ్మాండాకృతిలో నిర్మాణం చేసి విభు సర్వసమర్థుడైన ఆ పరమాత్ముడు అగుణ, ఆయనలో ఈ సత్వరజ తమో గుణాలు ఇత్యాదులు ఏవీ లేవు. ఆయన అప్రాకృతమైనటువంటి అనంతమైన గుణాలు ఆయనలో ఉన్నాయి. మనమందరం సత్వరజ తమో గుణాల ద్వారా నిర్మాణమయ్యాము కాబట్టి బ్రహ్మాది దేవతల నుండి మొదలుపెట్టి తృణపర్యంత సకల జీవరాశులకి కూడా ఈ గుణాత్మకమైన శరీరమే ఉంటుంది. సత్వరజ తమో గుణాలు అందరిలోనూ ఉంటాయి. బ్రహ్మదేవుడి నుండి మొదలుపెట్టి మన అందరిలోనూ ఉంటాయి. అది ఎక్కువ తక్కువ అటు ఇటుగా ఉంటాయి. కానీ భగవంతుడిలో అలా కాదు. సత్వరజ తమో గుణాలు భగవంతుడిలో లేవు. అందుకనే అగుణ, ప్రాకృతికమైన గుణాలు లేకుండా అప్రాకృతమైన గుణాలతో యుక్తమైన ఆ భగవంతుడు ఈయన సృష్టి ఆది కాలంలో బ్రహ్మాండాన్ని నిర్మాణం చేశాడు అనేటటువంటి మాటని ఈ శ్లోకంలో మన మధ్వాచార్యుల వారి వ్యాఖ్యానానికి అనుగుణంగా అర్థం చేస్తే సరిగ్గా సరిపోతుందే తప్ప అద్వైత పరంగా అర్థం చేస్తే అన్వయం అనేది సరిగ్గా కుదరదు. కాబట్టి అద్వైత సిద్ధాంతం అనేది ఏనాటికి కూడా మోక్షానికి పనికిరాదు అనేది ఫిక్స్ అయినటువంటి విషయం. ఇక 32వది చూద్దాం. 2వ అధ్యాయంలో 32వది ప్రథమ స్కందం 2వ అధ్యాయం.
తయా విలస్తేష్వేషు గుణేషు గుణవానివ అంతఃప్రవిష్ట ఆభాతి విజ్ఞానేన విజృంభిత. తయా విలసితేషు, తయా అంటే మళ్ళీ స్త్రీలింగం. ఆ ప్రకృతి పూర్వ ప్రసక్తమైనటువంటి ప్రకృతి ద్వారా విలసితమై ఉన్నటువంటి ఏషు గుణేషు, ఈ నానా విధాలుగా ఉండేటటువంటి గుణాత్మకమైన పదార్థాలు, సత్వరజ తమో గుణాలతో నిర్మాణమైనటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో అలాంటి ఆ పదార్థాలలో గుణవానివ ఆ, గుణవానివ ఆ సత్వరజ తమో గుణాలు ఉన్నవాని వలె అంతఃప్రవిష్ట బ్రహ్మాండంలో సత్వాది గుణాలలో ప్రవేశించి పరమాత్మ విజ్ఞానేన విజృంభిత ఆభాతి, విజ్ఞానముతో విశేషంగా విజృంభితుడై విజ్ఞానంతో సంపూర్ణమై ఈ రకంగా గోచరమవుతాడు, కనిపిస్తాడు అనేటటువంటి అర్థాన్ని మనకి ఇక్కడ చెబుతారు శ్రీమద్ ఆచార్యుల వారు. ఇక్కడ అద్వైత ప్రకారంగా ప్రత్యేకంగా ఏం లేదు. తయా విలసితేషు ఏషు గుణేషు గుణమానివ అంతఃప్రవిష్ట ఆభాతి విజ్ఞానేన విజృంభిత. ఈ వీటిలో విజ్ఞానేన విజృంభిత అనే దానికి ఏంటండి అర్థం అనేది మనకు స్పష్టం కాదు. కాబట్టి దాన్ని శ్రీమద్ ఆచార్యుల వారు మనకి ఇక్కడ చెబుతారు. విజ్ఞానేన విజృంభిత. తయా అంటే పూర్వప్రసక్తమైన ప్రకృతి, సతసద్రూపి అయిన ప్రకృతి, దాన్ని నిమిత్తం చేసి ఆ ప్రకృతి ద్వారా విలసితమైన, అంటే ఆ ప్రకృతి యొక్క నిమిత్తముతో నానా రీతిగాను కూడా నిర్మాణమైనటువంటి ఈ బ్రహ్మాండంలో, గుణాత్మకమైన ఈ బ్రహ్మాండంలో గుణాలతో సంబంధం ఉన్నవాని వలె, అంటే గుణాలతో సంబంధం లేదు ఉన్నవాని వలె పరమాత్ముడు అంతఃప్రవిష్ట సత్వాది రజగుణాలలో, సత్వరజ తమో గుణాలలో ప్రవేశించి విజ్ఞానేన విజృంభిత. విజ్ఞానేన విజృంభిత అంటే విజ్ఞానముతో సంపూర్ణంగా ఉన్నవాడు అని అర్థం. కొంచెం అద్వైత పరంగా తీసుకుంటే వారికి ఈ విజ్ఞానంతో యుక్తమై ఉన్నవాడు పరమాత్ముడని వాళ్ళు అనరు. అజ్ఞానంతో బ్రహ్మాండం నిర్మాణమైంది అని వాళ్ళు అంటారు. కానీ భగవంతుడికి అజ్ఞానం అంటే ఎంత అనర్థం, అది సరైనటువంటి మాట కాదు. కాబట్టి విజ్ఞానేన విజృంభిత అని అంటే భగవంతుడు తన యొక్క సంపూర్ణమైనటువంటి సర్వజ్ఞత్వంతో యుక్తమయ్యే, అజ్ఞానాన్ని లేకుండా, కించిత్తు అజ్ఞానం లేకుండా సర్వజ్ఞ శిఖామణి అయ్యే పరమాత్మ ఈ బ్రహ్మాండంలో అన్ని రకాలుగాను కూడా ప్రవేశించాడు. అజ్ఞాన నిమిత్తకంగా ఇలా పలు విధాలుగా కనిపించాడనేది కాదు. విజ్ఞానేన విజృంభిత, విజ్ఞానంతో సంపూర్ణుడైన ఆ పరమాత్మ ఈ రకంగా సకల బ్రహ్మాండంలో అంతఃప్రవిష్ట, అన్ని పదార్థాల్లోనూ కూడా ప్రవేశించి నానా రీతిగాను కూడా ఆ పదార్థాలని నియమన చేస్తూ వివిధ ప్రకారాలుగా వాటిని కంట్రోల్ చేస్తూ భగవంతుడు అక్కడ ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని మనకి ఇక్కడ ఈ 2వ శ్లోకంలో మనకు తెలుపుతూ ఉన్నారు. సో మొత్తానికి విజ్ఞానైన విజృంభిత అనే దానికి సంపూర్ణమైన సర్వజ్ఞత్వంతోనే యుక్తమై సర్వజ్ఞ శిఖామణిగానే ఉంటూనే సకల బ్రహ్మాండంలోనూ కూడా ఆ భగవంతుడు ప్రవేశించాడు అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇక జీవుడిది అలా కాదు. విజ్ఞానైన విజృంభితుడై సర్వజ్ఞత్వంతో యుక్తుడై భగవంతుడు ఉంటాడు. కానీ జీవుడు అజ్ఞానాదులతో యుక్తమై బ్రహ్మాండంలో ఉంటాడు. ఇద్దరూ బ్రహ్మాండంలో ఉన్నారు. భగవంతుడు ఉన్నాడు, జీవులు ఉన్నారు. కానీ భగవంతుడు సర్వజ్ఞుడై ఉన్నాడు, జీవులు అజ్ఞానాదులతో యుక్తమై ఉంటారు. ఇది మనకు ఆ భగవంతుడికి ఉండేటటువంటి వ్యవస్థ వ్యత్యాసం. విజ్ఞానైన విజృంభితుడై ఆయన ఉన్నాడు, అజ్ఞానంతో విజృంభితులై అంటే అజ్ఞానంతో సంపూర్ణమై మనం ఈ బ్రహ్మాండంలో ప్రవేశించి ఉన్నాము అనేటటువంటి విషయాన్ని ఈ రకంగా తెలుసుకోవాలి. కాబట్టి జీవ బ్రహ్మైక్యం అనేది సరైనటువంటిది కాదు. ఆయన విజ్ఞానంతో విజృంభితుడైన వాడు, మనం అజ్ఞానంతో నిండి ఉన్నవాళ్ళము అనేటటువంటి విషయాన్ని వ్యత్యాసం చేయడానికి మనకి ఇక్కడ తెలుపుతూ వచ్చారు. ఇక 33వ శ్లోకానికి చూస్తే, యథా వ్యవహితో వహ్నిర్దారుష్వేక స్వయోనిషు నానేవ భాతి విశ్వాత్మ భూతేషు చ తథా పుమాన్. 33వ శ్లోకం. దానికి ప్రత్యేకంగా శ్రీమదాచార్యుల వారు ప్రత్యేకమైన వ్యాఖ్యానం ఏం చేయలేదు. సింపుల్గా ఉంది శ్లోకం కాబట్టి వ్యాఖ్యానం చేయలేదు. 34వ దానికి వ్యాఖ్యానం చేశారు. సందర్భానికి యథా వ్యవహితో వహ్నిః, ఎలా అయితే నానా విధాలుగా కట్టెలలో వివిధ ప్రకారాలుగా కాష్టాలలో వహ్ని అగ్ని అనేది దాక్కుని ఉంటుంది, లోపలే ఉంటుంది, కానీ
అది అంత సులభంగా బయటపడదు. ఎలాగో అలా బ్రహ్మాండం నిండుగాను కూడా పరమాత్ముడు ప్రవేశించి ఉన్నా ఆయన అలా కనిపించడు. మొత్తం బ్రహ్మాండంలో అన్ని పదార్థాల్లో అన్నిటికంటే ఎక్కువగా ఆయనే ఉన్నాడు. కానీ అలా ఉన్న ఆయనెందుకు కనిపించడు భగవంతుడు అంటే, ఉదాహరణ, కాష్టాలలో అగ్ని ఉంటుంది. ఆ కాష్టాలు రాపిడికి గురి చేస్తే వాటిని చక్కగా మనం రాపిడికి గురి చేస్తే అక్కడ అగ్ని ఎలా ఉద్భవిస్తుందో, లోపల ఉన్న అగ్ని బయట నుంచి వచ్చింది కాదది. ఆ కాష్టాలలోనే దాక్కుని ఉన్న అగ్ని రాపిడికి బయటికి వస్తుంది ఎలాగో, అలా భగవంతుడు సకల జగత్తులోనూ కూడా ఇలా దాక్కుని ఉంటాడు. మనం మనస్సుని మథనం చేసి పరిశీలించి చూస్తే అప్పుడు పరమాత్మ మనకు కనిపిస్తాడు. అలా ఉన్నటువంటి అగ్ని ఎక్కడైనా అగ్ని ఒకటే. దాంట్లో వ్యత్యాసం లేదు. వేరు వేరు రకాలు లేవు. అలా భగవంతుడు ఎక్కడున్నా, ఎన్ని రూపాలలో ఉన్నా, ఎన్ని అవస్థలలో ఉన్నా, మొత్తానికి ఎన్ని పదార్థాలలో ఆయన ఉన్నా అన్నిట్లోనూ కూడా ఒకే రకంగా ఉంటాడు. ఆ పరమాత్ముడి రూపాలకు అనంతమైన రూపాలు ఉన్నా వాటిలో ఒకదానికి కూడా కించిత్తు వ్యత్యాసం అనేది లేదు. విశ్వాత్మ, జగత్తుకి స్వామి అయిన పరమాత్మ ఈ వహ్ని వలె సకల జీవరాశులలో, పంచభూతాలలో, జగత్తులో ఉండే అన్ని పదార్థాలలోనూ కూడా తను లోపలే ప్రవేశించి ఉంటాడు కానీ బయటికి కనిపించడు. అసౌ గుణమైర్భావైర్ భూత సూక్ష్మేంద్రియాదిభిః స్వనిర్మితేషు నిర్విష్టో భుంక్తే భూతేషు తద్గుణాన్. అక్కడ నుండి ఏం చేస్తాడు పరమాత్మ? అన్ని పదార్థాలలో ఉంటూ వాటిని రక్షించడం ఒకటేనా? వాటికి అస్తిత్వం కలగజేయడం ఒకటేనా? ఇంకేమైనా పని చేస్తాడా అని అంటే, ఆ అన్ని రకాల పదార్థాల్లో ఉంటూ అక్కడ ఉండేటటువంటి సారాన్ని భోగం చేస్తాడు భగవంతుడు. అసౌ గుణమయైర్భావైర్ భూత సూక్ష్మేంద్రియాదిభిః, ఈ పలు విధాలుగాను కూడా గుణాత్మకమైనటువంటి సత్వరజ తమో గుణాల నిమిత్తకంగా నిర్మాణమైనటువంటి ఏ బ్రహ్మాండం అనేది ఉన్నదో, ఆ నానా విధాలుగాను బ్రహ్మాండం దాంట్లో ఉండే పంచభూతాలు ఇత్యాదులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలోనూ కూడా పరమాత్ముడు ప్రవేశించి భూత సూక్ష్మేంద్రియాదిభిః, భూత సూక్ష్మాలు అంటే పంచభూతాలకు గుణాలై ఉన్న పంచతన్మాత్ర, ఆకాశ, వాయు, అగ్ని, జలం, పృథివీ, ఇవి పంచభూతాలు. వాటిలో ఉండేటటువంటి సూక్ష్మత్వం ఏమిటి అని అంటే భూత సూక్ష్మాలు అని అంటారు. భూతాలు అంటే ఆకాశతత్వం, వాయుతత్వం, అగ్నితత్వం, జలతత్వం, పృథివీతత్వం, వీటిని భూతాలు అని అంటారు, పంచభూతాలు అని అంటారు. భూత సూక్ష్మాలంటే ఏమిటి అని అడిగితే వాటిలో ఉండేటటువంటి గుణాలు. శబ్ద ఆకాశంలో ఉంటుంది, శబ్దము అనే గుణం. స్పర్శ అనే గుణం వాయువులో ఉంటుంది. రూపం అనే గుణం అగ్నిలో ఉంటుంది. ఇక జలతత్వంలో రసం అనే గుణం ఉంటుంది. పృథ్వీతత్వంలో గంధం అనే గుణం ఉంటుంది. ఎక్కడెక్కడ భూతాకాశం ఉంటుందో అక్కడక్కడ శబ్దం వినిపిస్తుంది. ఎక్కడెక్కడ వాయుతత్వం ఉంటుందో అక్కడ స్పర్శం అనేది ఉంటుంది, తెలుస్తుంది. ఎక్కడెక్కడ అగ్నితత్వం ఉంటుందో, టెంపరేచర్ అనేది ఉంటుందో అక్కడక్కడ మనకు రూపాలు అనేవి కనిపిస్తాయి. వాయువులో అగ్నితత్వం లేదు, కానీ స్పర్శతత్వం ఉంది కాబట్టి స్పర్శేంద్రియానికి మాత్రమే తెలుస్తుంది వాయు. అగ్ని అలా కాదు, కళ్ళకి తెలుస్తుంది, చక్షురేంద్రియానికి తెలుస్తుంది. మొత్తానికి అగ్ని అనేది ఎక్కడెక్కడ ఉన్నదో, టెంపరేచర్ అనేది ఎక్కడెక్కడ ఉంటుందో ఆ అన్ని పదార్థాలు కూడా మనకు కనిపిస్తాయి. కాబట్టి మనం ఒకరికొకరు కనిపిస్తున్నామంటే మనలో టెంపరేచర్ అనేది ఉంటుంది. అది మీకు అందరికీ తెలిసిన విషయమే. జ్వరాదులు వచ్చినప్పుడు థర్మామీటర్ పెడితే నార్మల్ టెంపరేచర్ 98, జ్వరం వస్తే 104, 105 ఇలా పెరుగుతూ ఉంటుంది. మొత్తానికి టెంపరేచర్ అనేది మనలో ఉన్నది అనేది ఫిక్స్. ఆ టెంపరేచర్ అనేది మనలో ఉంది కాబట్టి మనం ఒకరికి కనిపిస్తూ ఉన్నాము. పిశాచాలలోనూ కూడా పంచభూతాత్మకమైన శరీరం అయినప్పటికీ కూడా వాయు అంశ అనేది ఎక్కువగా ఉంటుంది. వాయు అంశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది కళ్ళకి కనిపించదు. పిశాచం వాయు అంశ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది కళ్ళకి కనిపించదు. ఇక ఎక్కడెక్కడ అగ్ని అంశం ఒక కామన్ రేంజ్లో ఉంటుందో అగ్నితత్వం అనేది, అలాంటి అన్ని పదార్థాలు కూడా మన కళ్ళకి కనిపిస్తాయి. మొత్తానికి అగ్నితత్వం, అగ్ని పంచభూతాలలో ఒకటి. అగ్నికి సంబంధించిన భూత సూక్ష్మం అంటే రూపతత్వం. ఇక జలం,
జలతత్వం అనేది పంచభూతాల్లో ఒకటి. ఆ పంచభూతాలలో ఒకటైనటువంటి జలతత్వంలో ఉండేటటువంటి భూత సూక్ష్మం ఏమిటి? రసతత్వం. ఎక్కడెక్కడ జలతత్వం అనేది ఉంటుందో ఆ పదార్థం యొక్క రుచి అనేది మనకు తెలుస్తుంది. అధికాంశలో ఉండాలి. రసతత్వం అనేది అధికాంశలో ఉంటే ఆ రుచి అనేది మనకు తెలియడానికి వీలవుతుంది. ఇక పృథ్వీతత్వం. ఎక్కడెక్కడ పృథ్వీతత్వం భూతం అది. దాంట్లో భూత సూక్ష్మం అంటే గంధం. ఎక్కడ పృథ్వీతత్వం ఉంటుందో అక్కడక్కడ గంధం అనేది కూడా ఉంటుంది. మొత్తానికి భగవంతుడు ఏం చేశాడు? గుణమయైహి సత్వరజ తమో గుణాలతో నిర్మితమైన పంచభూతాలు, ఆ భూతాలలో ఉండే భూత సూక్ష్మాలు, శబ్దస్పర్శ రూపరస గంధాదులు, వాటిని స్వయం పరమాత్ముడే నిర్మాణం చేశాడు. అలా నిర్మాణం చేసి ఈ అన్నిట్లోనూ కూడా ప్రవేశించి, పాంచభౌతికమైన అన్ని పదార్థాల్లోనూ కూడా నిర్విష్ట ప్రవేశించి, భుంక్తే భూతేషు తద్గుణాన్, ఆ పంచభూతాలలో ఉండే వాటి గుణాలు, శబ్దస్పర్శ రూపరస గంధాదులనే గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపభోగం చేస్తాడు భగవంతుడు. ఈ రకంగా భాగవత శ్లోకం అనేది చెబుతుంది. ఇక్కడ ఒక చిన్న ప్రశ్న ఒకటి వస్తుంది. గుణాలు ఉపభోగం చేస్తాడు అంటే ఆ గుణాలు అవి ఎప్పుడు పాజిటివ్గానే ఉండదు. గంధతత్వం గుణం. పృథివీలో ఉండేటటువంటి గంధతత్వం అనేది ఒకటి గుణం. కానీ గంధంలో 2 రకాలు. సుగంధం ఒకటి, దుర్గంధం ఒకటి. స్పర్శతత్వమైన వాయు, సుఖస్పర్శం ఒకటి, హార్ష్గా ఉండేటటువంటి కఠినమైనటువంటి స్పర్శ ఒకటి. ఆకాశంలో ఉండే శబ్దం, చెవులకి ఇంపుగా ఉండేటటువంటి శబ్దం ఒకటి, చెవులకి కఠినంగా ఉండేటటువంటి శబ్దం అనే గుణం ఒకటి. ఇలా జలతత్వంలోనూ కూడా రుచిగా ఉండే రసం ఒకటి, రుచిగా లేనటువంటి రసం ఒకటి. అగ్నితత్వంలో ఉన్న గుణం రూపం, కంటికి ఆనందాన్ని కలగజేసే రూపం అనే గుణం ఒకటి, కురూపి అనే గుణం కూడా ఆ రూపగుణంతోనే వచ్చినటువంటిది. ఇలా ఉన్నప్పుడు పంచభూతాలలో అన్నీ మంచివే కాదుగా. పంచభూతాలలో మంచి శబ్దాలున్నాయి, మంచి స్పర్శాలున్నాయి, మంచి గంధాలున్నాయి. ఎలాగో అలాగే కఠిన స్పర్శాలు, కఠిన రూపాలు, కఠినమైన దుర్గంధము ఇత్యాదులన్నీ ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు భగవంతుడు మళ్ళీ ఈ పంచభూతాలలో ఉన్న మనలాగా, మనం కేవలం సుగంధం మాత్రమే మనకు రాదుగా, దుర్గంధం కూడా వస్తుంది. రుచిగా ఉండే పదార్థాలు మాత్రమే మన నాలిక తినదుగా. మందు, ఔషధం, మెడిసిన్స్ తీసుకున్నప్పుడు చేదుగా ఉండేటటువంటి కషాయాలు తీసుకోవాల్సిన సందర్భం తప్పదు, తీసుకుంటాం. శబ్దాల్లో ఇంపుగా వినిపించేవి కొన్ని, కఠోరంగా వినిపించేవి కొన్ని. ఇలా మనకు అనివార్యంగా రెండు తీసుకోవాలి. శుభమైన గుణము తీసుకోవాలి, అశుభమైన గుణము తీసుకోవాలి. మనకు తప్పదు. అలా భగవంతుడికి కూడా శుభ గుణం, అశుభ గుణం రెండింటినీ తీసుకోవాల్సిన అవస్థ ఉందా అనేటటువంటి సమస్య వస్తుంది. అలా ఉంటే మనలాగానే పరమాత్ముడు కూడా కష్టాన్ని అనుభవించినట్టు అవుతుంది కదా. మనకు కఠోరమైన శబ్దం విని తట్టుకోలేము. అలా పరమాత్ముడు కూడా కఠోరమైన శబ్దాన్ని విన్నాడంటే తట్టుకోలేడు ఏమో అని అనుకుంటాము. అలా అనుకోకండి అని చెప్పి శ్రీమద్ ఆచార్యుల వారు ఈ శ్లోకానికి వ్యాఖ్యానం అనేది చేస్తారు, చెబుతారు. తద్గుణానేవ భుంక్తే అంటే ఆ శబ్దస్పర్శ రూప సుగంధాదులలో ఏది మంచిదో అటువంటి సుగంధాన్ని మాత్రమే ఆస్వాదిస్తాడు పరమాత్మ. దుర్గంధాన్ని ఆస్వాదించడు. శుభరసాన్ని ఆస్వాదిస్తాడు, అశుభరసాన్ని ఆస్వాదించడు. శుభస్పర్శాన్ని ఆస్వాదిస్తాడు, అశుభ స్పర్శాన్ని ఆస్వాదించడు. ఇది కామన్గా ఒక మాటతో చెప్పారు. దీనికి ప్రమాణాన్ని కూడా ఇస్తారు. సర్వత్ర సారభుగ్దేవో నాసారాంశ కదాచన ఇది వామన పురాణే. అన్ని పదార్థాల్లోనూ భగవంతుడు ఉన్నా ఆ అన్ని పదార్థాలలో సారం ఏదైతే ఉందో దాన్ని మాత్రమే స్వీకరిస్తాడు భగవంతుడు. అసారమైన పదార్థాన్ని ఎన్నటికీ కూడా తను స్వీకరించడు. అనష్ట నిత్యశుభాపేక్షయా పరవశత్వాపేక్షయా క్లుప్తపేక్షయా చ. ఈ ద్వాసుపర్ణాస యుజాసకాయౌ ఏకమష్ణతి అన్యం అనష్టన్ అనేటటువంటి మాట మనం ఉపనిషత్తులో వింటాం. అక్కడ తిననటువంటి పక్షి అది భగవంతుడు, తినేటటువంటి పక్షి అది జీవుడు అని విభాగం చేసి చెబుతారు. ఆ తినేటటువంటి జీవుడు అశుభాన్ని కూడా తింటున్నాడు. కానీ తిననటువంటి భగవంతుడు అనే పక్షి అశుభాన్ని సర్వతా తినడు, శుభాన్ని మాత్రమే తింటున్నాడు. కాబట్టి ఆయన అశుభాన్ని తినట్లేదు అనే అభిప్రాయాన్ని అక్కడ చెబుతారు. ఇక ఇక్కడ ఆ పక్షి, తినే పక్షి జీవుడు, వాడు
ఆ తినని పక్షి అధీనంగా ఉంటూ ఈ అశుభ రసారాన్ని, అశుభ సారాన్ని కూడా వాడు తింటూ ఉన్నాడు. ఇక తినని పక్షి అనేటటువంటి భగవంతుడి ప్రేరణకు తగ్గట్టు వీడేం చేస్తున్నాడు, జీవుడనే పక్షి లిమిటెడ్‌గా తింటాడు. క్లిప్తి, లిమిటేషన్స్‌తో తింటాడు. కానీ భగవంతుడికి ఈ 3 లేవు. అశుభాన్ని తినడు, పరాధీనమై తినడు, స్వతంత్రంగానే అన్నీ స్వీకరిస్తాడు. బలవంతంగా మన చేత చేదు పదార్థాలని తినిపిస్తాడు. భగవంతుడు బలవంతంగా మన చేత దుర్గంధాన్ని వాసన చూసేట్టు చేస్తాడు. అది మనం పరమాత్ముడి అధీనం కాబట్టి. కానీ భగవంతుడికి అలా లేదు. ఆయన స్వతంత్రుడై ఎల్లవేళలాను కూడా శుభమైనటువంటి శబ్దస్పర్శ రూపరస గంధాదుల్ని స్వీకరిస్తాడు. క్లుప్తపేక్ష అన్లిమిటెడ్గా ఉపయోగించుకుంటాడు. మనం కొద్దిగా తింటాం. ఆ కొద్దిగా తిన్న పదార్థాల్లో కొద్దిపాటి రసం మనకు తెలుస్తుంది. కానీ అనంతమైన జీవరాశులు తినే ఆహారాలలో శుభమైన ఆహారాలు ఎంతోమంది తింటూ ఉంటారు. ఆ శుభమైన ఆహారాలలో తినేటటువంటి జీవరాశులలో ఉంటూ ఆ శుభమైన వాటిలో సారభూతమైన వాటిని అక్లుప్తిగా అంటే లిమిట్లెస్గా పరమాత్ముడు తను స్వీకరిస్తాడు. ఇది మనకు భగవంతుడికి ఉండేటటువంటి వ్యత్యాసం. అక్లుప్త్యాచ స్వతంత్రత్వాత్ అశుభస్య చ వర్జనాత్ అభోక్త శుభభోక్తృత్వాత్ భోక్తేత్యేవ చ తం విదుః. ఆ పరమాత్ముడు అశుభాన్ని భోగించడు, అస్వతంత్రుడై ఉండడు, పరవశుడై ఉండడు, లిమిటెడ్గా తినడు. కాబట్టి తినడు అని అర్థం. అలా అని చెప్పి అసలు ఏం తినడు అని కాదు, తింటాడు. తినేటటువంటి సందర్భంలో స్వతంత్రుడై శుభమై అన్లిమిటెడ్గా అనంతమైనటువంటి రసాన్ని ఆస్వాదిస్తాడు భగవంతుడు. శుభాన్ని తింటాడు కాబట్టి భోక్త, అశుభాన్ని తినడు కాబట్టి అభోక్త అని అంటారు పరమాత్ముడు. అన్యూనానధికత్వాచ పూర్ణస్వానంద భోజనాత్ విరాగాచ పరస్యాస భోక్తృత్వ ప్రతిషేధనం. స్కాందపురాణంలోని వచనం. పరమాత్ముడు ఏకప్రకారంగా అన్ని పదార్థాల్లోనూ ఒకే రకంగా స్వీకరిస్తాడు. ఒకచోట తక్కువ తింటాడు, ఒకచోట ఎక్కువ తింటాడు అని ఏం కాదు. ఏ పదార్థంలో ఎంత అనంతమైన శుభమైన సారం ఉన్నదో దాన్ని మొత్తం స్వీకరిస్తాడు పరమాత్మ. పూర్ణస్వానంద భోజనాత్, తనవే అయినటువంటి స్వానంద రూపాలు ఎన్నో ఉన్నాయి పదార్థాలు. భగవంతుడి నైవేద్య ప్రకరణంలో ఇదంతా వస్తుంది. మనం సమర్పించే పదార్థాలలో భగవంతుడు తనదే అయినటువంటి రూపాలు తింటాడు. లక్ష్మీ రూపాలని ఆఘ్రాణ చేస్తాడు, వాయు రూపాలని చూస్తాడు. మనం ఏదో ఫలం నైవేద్యానికి పెట్టాం, లేదా ఏదో ఒకటి వ్రతానికి సంబంధించిన పదార్థాన్ని పెట్టాం. నిశ్చితమైనది పనికిరాదు, విహితమైనది తీసుకుంటాడు. విహితమైన వాటిలోనూ కూడా మనం ఏ పదార్థం పెట్టామో దాంట్లో పరమాత్ముడి రూపాలు అనంతం. లక్ష్మీ రూపాలు ఉన్నాయి, వాయు రూపాలు ఉన్నాయి. తన రూపాలు తను తింటాడు, లక్ష్మీ రూపాల వాసన చూస్తాడు, వాయు రూపాలని చూసి నైవేద్యాన్ని స్వీకరిస్తాడు. కాబట్టి ఈ రకంగా పరమాత్ముడు చేస్తాడు అనే అభిప్రాయాన్ని తెలుపుతూ వైరాగ్యంతో ఉంటాడు. మళ్ళీ తినేసి అలా వ్యామోహంతో ఉండడు, వైరాగ్యంతో ఉంటాడు. కాబట్టే పరమాత్ముడు ఏమీ తినడు, అభోక్త అని చెప్పబడుతుందే తప్ప వాస్తవికంగా చూస్తే ఆయన అన్నీ తింటాడు. శుభమైనవే తన రూపాలని, తన స్వరూపభూతమైనవి శుభమైనటువంటి సారవంతమైన జడ పదార్థాలని కూడా తను తింటాడే తప్ప ఏది పడితే అది తినడు. ఇది ఆ భగవంతుడు అశుభమైనది తినడు కాబట్టి అభోక్త అని అంటారు. శుభమైనదే తింటాడు కాబట్టి కూడా భోక్త అని కూడా అంటారు. భోక్త అభోక్త రెండూ పరమాత్ముడికే వర్తిస్తాయి. అభోక్త ఎప్పుడు అశుభాన్ని తినడు అనే అర్థంలో, భోక్త ఎప్పుడు శుభాన్ని మాత్రమే తింటాడు. ఆ అభిప్రాయాన్ని మనసులో పెట్టుకొని మనకి ఈ రకంగా శ్రీమదాచార్యుల వారు తెలియజేస్తారు. స్వందనిమితేషు నిర్విష్టో భుంక్తే భూతేషు తద్గుణాన్. తన చేత నిర్మించబడిన పాంచభౌతికమైన అన్ని పదార్థాల్లోనూ పరమాత్ముడు ప్రవేశించి అక్కడ ఉండే తద్గుణాన్, శుభమైన పరమాత్ముడికే సంబంధించిన రూపాలు, శుభమైనటువంటి జడమైనటువంటి సూక్ష్మమైనటువంటి సార పదార్థాలని కూడా భగవంతుడు తను ఆనందంగా స్వీకరిస్తాడు. కాబట్టే ఇలా జగత్తు అంతయు కూడా వ్యాప్తమై ఉండి ఏం చేస్తాడు, ఖాళీగా కూర్చోడు. ఆ జగత్తులో వ్యాప్తమై ఉంటూ పంచభూతాల్లో అన్నిట్లోనూ కూడా ఉంటూ
అక్కడ ఉండేటటువంటి శుభభూతమైనటువంటి సారవంతమైనటువంటి తన రూపాల్ని శుభసారాన్ని మాత్రమే స్వీకరిస్తూ ఆనందంగా హాయిగా ఉంటాడు పరమాత్మ. ఈ అభిప్రాయాన్ని ఈ రకంగా మనకు చెబుతూ ఉన్నారు. ఈ శ్లోకముతో ప్రథమ స్కందానికి సంబంధించిన రెండవ అధ్యాయానికి సంబంధించి శ్రీమద్ ఆచార్యుల వారి యొక్క భాగవత తాత్పర్య నిర్ణయం ఇంతటితో సమాప్తమవుతుంది. ప్రథమ స్కందంలో 3వ అధ్యాయంలో ఆయన ఏం చెప్పారు మధ్వాచార్యుల వారు తాత్పర్య నిర్ణయం అనేది మనం రేపటి రోజు తెలుసుకుందాం. ఇవాటికి ద్వితీయ అధ్యాయానికి సంబంధించిన భాగవత తాత్పర్య నిర్ణయం అనేది సమాప్తమవుతుంది. ముందు కొన్ని శ్లోకాలు ఉన్నాయి, భాగవత శ్లోకాలు. నేను భాగవత శ్లోకాన్ని చెప్పట్లేదు, ఎక్కడెక్కడ మెయిన్గా భాగవత తాత్పర్యాన్ని ఆచార్యుల వారు చెప్పారు అవి మాత్రమే చెప్తూ ఉన్నాను. ఇక్కడ 2వ అధ్యాయం ఇవాళ సమాప్తమైంది. రేపటి నుంచి తృతీయ అధ్యాయానికి సంబంధించిన భాగవత తాత్పర్యాన్ని తెలుసుకుందాం. ఇవాళకి శ్రీకృష్ణ అర్పణమస్తు.